సరేనా? నమస్తే. మీ పేరేనా? కాపుగంటి వెంకటేశ్వర్. ఏం చేస్తుంటారు? ఇదేనా షాపేనా? మొబైల్ షాప్ అడ్వకేట్. మొబైల్ షాప్ అడ్వకేట్ అన్న. ఎస్. ఎట్లుందన్న బయట పరిస్థితి? పరిస్థితి అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడేదా? బలమైన ప్రభుత్వం కావాలి. అది అన్ఎడ్యుకేటెడ్ చెప్పినా ఎడ్యుకేటెడ్ చెప్పినా మంచి ప్రభుత్వం అనేది ఉండాలి. అది ఏ ప్రభుత్వమైనా కానీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ట్రెండ్ నడుస్తుందంటే బీజేపీ అనే ప్రభుత్వం బలంగానే ఉంది, పై స్థాయిలో బలంగా ఉంది. స్టేట్లో చూసుకుంటే కేసీఆర్ బెటర్ అనిపిస్తుందా రేవంత్ రెడ్డి అన్న? కేసీఆర్ మీద కోపంతోనే కదా రేవంత్ రెడ్డి ఓట్లు వేసింది. అంటే మార్పు ఏం లేదంటావా? మార్పు కోసమే కదా వేసింది. ఈయన చేస్తాడో లేదో చూడాలి. మార్పు దిశ ఏమైనా అడుగులు కనిపిస్తున్నాయా? మార్పు విషయం అంటే బీజేపీ కింది గ్రామ స్థాయిలో లేకపోవడమే. తెలంగాణ కూడా కాదు, సౌత్ ఇండియాలో 4 స్టేట్లలో బీజేపీ గ్రామ స్థాయిలో బలంగా లేదు. అంటే యూత్ ఓట్ బ్యాంకు పెరుగుతున్నప్పటికీ వాళ్ళు బీజేపీ వాళ్ళు క్యాచ్ చేసుకోలేకపోతారు. అది మైనస్ బీజేపీకి. రాష్ట్రాలల్లో ఈ 542 సీట్లలో కూడా ఈ కేవలం ఈ సౌత్ ఇండియాలో మాత్రమే 125 ఎంపీ సీట్లు ఉండటము, ఇక్కడ బలంగా లేకపోవడం కూడా బీజేపీకి అక్కడ మైనస్ అవుతుంది. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, సెంట్రల్లో బీజేపీ ఉండాలంటారా మీరు? బలమైన ప్రభుత్వం ఉండాలి. ఏదైనా బలహీనమైన ప్రభుత్వాలు ఉండదు. బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా అమెండ్మెంట్ చేయగలుగుతారు. అమెండ్మెంట్ అంటే చట్టాలను మార్చుకోగలగడం కానీ ఏదైనా చేయడానికి పాసిబుల్ ఉంటుంది. 3/4 మెజార్టీ ఉన్నప్పుడు మాత్రమే మనం బలమైన చట్టాలు తీసుకురాగలుగుతాం. ప్రతిదానికి ఎక్స్పైరీ అనేది ఉంటుంది. మన రాజ్యాంగాన్ని కూడా చాలా వరకు ఎక్స్పైరీ అయిపోయింది. ఎందుకు అని అంటే ఈక్వాలిటీ అనేది రాజ్యాంగం యొక్క మెయిన్ మోటో. ఈక్వాలిటీ లేకుండా పోతుంది. ఈక్వాలిటీ లేకుండా పోవడానికి కారణం అది వ్యక్తిగతంగా నేను చెప్పకూడదు కానీ అది రిజర్వేషనే కావచ్చు, పథకాలే కావచ్చు. కొన్ని పథకాలు ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నప్పటికీ కొన్ని తప్పుడు పథకాలు, ఫ్రీ రేస్ ఇవ్వడం కానీ, ఫ్రీ బస్సెస్, కొన్ని ఈ చిల్లర పథకాలు కేవలం జనాన్ని ఆకర్షించడానికి పథకాలు పెట్టడం వల్ల కొంత నష్టపోతారు. ఎందుకంటే 200 యూనిట్లు ఫ్రీ ఇస్తుంది. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తే ఎవరు లాస్ అవుతారు? అది మిగతా ఎవరు కట్టాలి? ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది ప్రభుత్వం? కేవలం 25% ఖర్చు పెట్టి 75% లాభం తీసుకుంటుంది లిక్కర్ మీద ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఒక దేశం ఒకే ప్రజ ఒకే ట్యాక్స్ అన్నప్పుడు మరి జిఎస్టీ పెట్రోల్ మీద ఎందుకు ఉంచారు, లిక్కర్ మీద ఎందుకు ఉంచారు? అంటే మెయిన్గా ఆదాయాలు వాళ్ళ స్వార్థాలు. స్టేట్ గవర్నమెంట్కి మెయిన్గా ఆదాయం వచ్చేది లిక్కర్. ఈరోజు లిక్కర్ మీద మాత్రమే ప్రభుత్వం నడుస్తుంది. లిక్కర్ అమ్మిన డబ్బుల్ని తీసుకొని జీతాల రూపంలో ఇంకో పథకాల రూపంలో పెడుతుంది. ఇది మాత్రం చాలా అన్యాయం. 50 రూపాయలు ఉండే లిక్కర్ ఇవాళ 250 రూపాయలు అయింది. నేను లిక్కర్ బిజినెస్ చేసినప్పుడు 23 రూపాయలు చీప్ లిక్కర్ అంతా, ఇలా 130 రూపాయలు చీప్ లిక్కర్ అంతా. ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఏదైతే ప్రజాపాలన అన్నారో అది దిశగా ఏం లేదంటే అందరూ అదే తప్పు పని చేస్తారు కదా. ప్రజల్ని ఆకర్షించడానికి పథకాలు పెడుతున్నారు. అవి ఫ్రూట్ఫుల్ ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడ్డప్పుడు అభివృద్ధి చెందిన దేశాలలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే దాన్ని ఇస్తున్నారు. మా దేశంలో ఎందుకు ఇవ్వకూడదు? కొంతమందిని టార్గెట్ చేసి ఎందుకు ఇస్తున్నారు? ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? కొంతమందికి ఎందుకు ఇస్తున్నారు? అందరికీ ఇవ్వండి. ఈక్వాలిటీ అంటే ఏంది? ప్రజలందరూ ఒకటే కదా. ఎవరీ సిటిజన్ ఇంపార్టెంటే కదా దేశానికి. ఏజ్తో పని లేదు కదా. నువ్వు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడ్డప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు చేసిన పనులు నువ్వు ఎందుకు చేయవు? కొన్నింటిని మాత్రమే మోల్డింగ్ తీసుకుంటావు, అన్నింటిని ఎందుకు తీసుకోవట్లేదు? అంటే అది నష్టం కదా. వేరే నేను సగటుగా నేను ట్యాక్స్ ఎక్కువ కడుతున్నా, నేను ఎక్కువ ఖర్చు పెడుతున్నా, నేను కొన్న ప్రతి దాంట్లో 5% నుంచి 28% జిఎస్టీ రూపంలో కడుతున్నా. అంతకుముందుకు సేల్ ట్యాక్స్, లోకల్ ట్యాక్స్ ఉన్నప్పుడు జిఎస్టీ పరిధిలో లేవు. ఇప్పుడు జిఎస్టీ అనేది ఒకటి తీసుకున్న తర్వాత రకరకాల పరిధులను తీసుకున్నారు. ఈరోజు మా షాప్ రెంట్ కూడా జిఎస్టీ పరిధిలోకి వచ్చింది. చాలా జిఎస్టీ పరిధిలో తీసుకొని దాన్ని లక్షల కోట్ల ఇన్కమ్గా రెవెన్యూ జనరేట్ చేస్తున్నప్పుడు దాని తగ్గట్టుగా మళ్ళీ పని చేయాలి కదా. అంటే కట్టేటోడేమో కడుతున్నాడు, కట్టనోడేమో ఫ్రీ పథకాలు తీసుకుంటాడు. ఇది కాదు కదా. ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. ఈక్వాలిటీ అనేది దెబ్బతింటుంది కదా. నేను ఎక్కువ ట్యాక్సీ కడుతున్నా, నేను ఎక్కువ కష్టపడుతున్నా. కుటుంబంలో ఒకటి కష్టపడితే మిగతా వాళ్ళందరూ తింటే సోంబేర్లు, సోమరిపోతులని ఇంటి పక్కలు తిడతారు. మరి ఇప్పుడు కూడా ట్యాక్సీ కట్టేటోడు ఇంటికి పెద్ద కొడుకు. మరి ఈ ట్యాక్సీలు తినేటోళ్ళంతా సోంబేరులా? సోంబేరులు ఎందుకు తయారు చేస్తుంది ప్రభుత్వం? అంటే కేవలం ఓట్ బ్యాంక్ కోసం జనాన్ని ఆకర్షించడానికి ఈ పథకాలు పెడుతుంది. ఇది తప్పు. దానికి ఏదో ఒక చట్టం చేయాలి. ఓకే, ఫైనల్ అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఈ ప్రాంతం నల్గొండ చూసుకుంటే ఎవరు గెలిచే అవకాశం ఉందంట? యూత్ ఓట్ అయితే బీజేపీకి అనుకూలంగా ఉంది. వేవ్స్ అయితే కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. ఇక్కడ నాట్ ఓన్లీ మిర్యాల కూడా సౌత్ ఇండియాలో 4 స్టేట్లలో అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇక్కడ కూడా. ఎందుకంటే బలమైన అభ్యర్థి లేకపోవడం. ఒకప్పుడు ఆయనే బీజేపీ ఒక లీడర్, ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని ఉరికిచ్చి కొట్టిన
శానంపూడి సైదిరెడ్డిని ఒక ఎమ్మెల్యేగా ఉన్న క్యాండిడేట్కి ఇవాళ ఎంపీకి ఎందుకు ఇచ్చారు అంటే ఎథిక్స్ ఉండవా పార్టీకి? ఒక పార్టీకి ద్రోహం చేసి ఒక రాష్ట్ర నాయకుడిని, జాతీయ నాయకుడు ఆయన బండి సంజయ్ నాయుడు, అంత గొప్ప నాయకుడిని కూడా ఉరికించుకుంటారు ఇక్కడ. వాళ్ళు అదే వ్యక్తికి ఇలా ఎంపీ ఇవ్వడం అనేది అది ఎట్లాంటి దానికి పరిణామం అంటే ఆలోచిస్తారు కదా, ఎందుకు ఎథిక్స్ లేకుండా ఆయనకి ఇచ్చిన, ఎవరికి ఇచ్చినా ఆయన బదులు ఎవరికి ఇచ్చినా కానీ గెలిచేది, గెలిపే అవకాశం. ఎందుకు అంటే కొత్త ఓటర్లు ఉన్నారు, యూత్, ఉడుకు రక్తం ఉన్న యూత్ బీజేపీ అంటే చచ్చిపోతారు. ఆర్ఎస్ఎస్ అంటే బజరంగ అంటే ఒకప్పుడు మా స్థాయిలో ఉన్నప్పుడు కొద్దిగా ఇంత భక్తి లేదు, కానీ ఇప్పుడు మాత్రం యూత్లో బాగా భక్తి పెరిగింది, హిందుత్వం పెరిగింది, బాగా పొటెన్షియాలిటీ ఉంది. దాన్ని ప్రభుత్వం కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోతుంది. బీజేపీ 100% బీజేపీ దాన్ని క్యాచ్ చేయలేకపోతుంది. ఇది మాత్రం చాలా మైనస్. ఈ పార్లమెంట్లో ఎవరు గెలుస్తారంట? ఇక్కడైతే రఘువీరే గెలుస్తాడు, మెజార్టీతోనే గెలుస్తాడు. 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు రావచ్చు. ఇక్కడైతే సెంట్రల్ లో బీజేపీ వస్తుంది. 200 సీట్లు వచ్చినా బీజేపీ వస్తుంది. ఎందుకంటే ఇండియా అలయన్స్ లో 200 సీట్లు సొంతంగా బీజేపీ వేసుకున్నా కానీ మిగతా సీట్లు ఎన్డీఏ అలయన్స్ వస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ చాలా తెలివిగా తన కాంగ్రెస్ సీట్లను తగ్గించుకుంది. కేవలం 542 సీట్లకి 250 సీట్లకే పోటీ చేసి గెలిచే అవకాశం ఉన్న ప్రాంతీయ పార్టీలకి ఎన్డీఏ కూటమికి ఇచ్చింది. సో అది కూడా చాలా చెప్పడానికి అంత ఈజీగా ఏం కాదు. మోడీ 400 సీట్లు, 370 ఆర్టికల్, 370 సీట్లు ఒక మ్యాజిక్ ఫిగర్ అని చెప్తున్నంత ఈజీ ఏం కాదు అక్కడ గెలవడం. మూడోసారి 3.0 మోడీ అనేది అంత ఈజీ అనేది కాదు. సో నేనైతే మోడీ రావాలి, ఎందుకంటే బలమైన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నప్పటికి కానీ అక్కడ ప్రాక్టికల్ రియాలిటీ అనేది వేరేలాగా ఉంటుంది. గ్రౌండ్ వర్క్ అనేది ఓవరాల్గా నీకు బీజేపీకి హైప్ కనిపిస్తున్నప్పుడు కూడా ఇంటర్నల్గా ఇట్లాంటి మిస్టేక్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి కూడా ఒక వ్యతిరేకత భావన రావచ్చు. ఇక్కడ జరిగింది ఏంది, 10 సంవత్సరాల టీఆర్ఎస్ వ్యతిరేకతనే కదా కాంగ్రెస్ కి ఇచ్చింది. కాంగ్రెస్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఏం కాదు కదా, అంత గొప్ప లీడర్ ఏం కాదు కదా, సీనియర్ కాదు, గొప్ప లీడర్ కాదు, డబ్బున్న లీడర్ కాదు, ఏం కాదు. అయినా కానీ ఏంటంటే వ్యతిరేకత అనేది పనిచేస్తుంటది. ఇక్కడ కూడా అట్లాంటిది ఏమన్నా జరగవచ్చు. 2004లో సోనియా గాంధీకి ఇమేజ్ లేనప్పటికి కూడా 2004లో కాంగ్రెస్ వచ్చింది. ఆ వాజ్పేయి లాంటి గొప్ప లీడర్ని పక్కన పెట్టి కూడా చిన్న కరప్షన్ కూడా లేదు, ఒక్క సీటు కొనుక్కోవడానికి కూడా ఇష్టపడని వాజ్పేయి అంత నిజాయితీ గల వ్యక్తిని కూడా పక్కన పెట్టింది. అంటే ప్రజల యొక్క నాడిని ఎప్పుడు అవుతుందో ఎవరు అంచనా వేయలేరు. నా అంచనా అది. మీరైతే బీజేపీ రావాలనుకుంటున్నారు? రావాలని కోరుకుంటాం. ఎప్పుడైనా మంచి ప్రభుత్వం రావాలని, నీతి గల ప్రభుత్వం, నిజాయితీ గల ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా. ఎవరు ఏ సిటిజన్ అయినా కోరుకుంటారు. మీ పార్టీలకు అతి ఇది ఒక బీజేపీ క్యాండిడేట్ కాదు, కాంగ్రెస్ కాదు, ఏది కాదు, ఒక మంచి ప్రభుత్వం రావాలి, బలమైన ప్రభుత్వం కావాలి, ఏమైనా అమెండ్మెంట్ చేయాలని. ఇందులో ఉన్న లోపాలు మాత్రమే నేను చెప్తున్నా. ప్రతి పార్టీలో లోపాలు ఉంటాయి, కానీ దీంట్లో ఉన్న లోపాలు మాత్రమే చూస్తున్నాయి. ఇక రేషన్ బియ్యం ఇస్తుంది, అవి ఎక్కడ పోతున్నాయి, కొళ్ళ పోతున్నాయి, లేకుంటే మళ్ళీ రీసైక్లింగే మనకు వస్తున్నాయి. ఇట్లాంటి లోపాలు చాలా ఉన్నాయి. వాటిని మనం కంట్రోల్ చేయలేకపోయినా కానీ దాన్ని మీరు అడిగిన కనుక చెప్తున్నాను.